అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీరు శుభవార్త అందుకుంటారు. మరియు మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఈర్ష్యపడుతున్నారు. ఈర్ష్యతో కూడిన నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు మీరు మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి. మీకు ఎటువంటి నెగటివిటీ అనేది తరిచరదు. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ ఈ రోజు పూర్తయ్యేలోపు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఈ రోజు కేవలము మీకు కావాల్సినటువంటి పనులను చేసుకోవడానికి గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి ఇంట్లో తెలుపు పుష్పాలను మొక్కలను తెలుపు పుష్పం ఉన్నటువంటి మొక్కలను వృద్ధి చేసుకోండి. వ్యాయామాల ద్వారా మరియు బరువును నియంత్రించుకో అవకాశాలు మీకు లభిస్తాయి. ఆటలను బాగా ఆడితే మాత్రము ఈరోజు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు. ఇంటిని మెరుగుపరుచుకునే ప్రాజెక్టుల గురించి పరిశీలించండి. ఈరోజు సొమ్మును సంపాదించాలనే కోరిక మీలో పెరిగిపోతుంది. అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురు కావచ్చు. ఆఫీసులో ఎవరితోనైనా సరే మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తుంటే కనుక ఇది మంచి రోజు కాబోతుంది. సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉన్నారు అని వివాదాలు, ఆఫీసు రాజకీయాలు వంటి వాటిని ఈ రోజు మర్చిపోండి. ఈరోజు ఆఫీసులో మీదే జీవితము భద్రత పట్ల దృష్టి పెట్టడం అనేది నిజమైనటువంటి వాగ్దానం లేదా ప్రతిజ్ఞ. మీరు విహారయాత్రకు వెళుతుంటే మీ యొక్క సామాను పట్ల జాగ్రత్త వహించాలి. లేనితో మరి అది పోగొట్టుకోనడం లేదా దొంగతనం అవ్వడం వంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మరి ఈ రోజు అతిథులతోటి ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజుగా ఉంటుంది. మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్లు కూడా చేసుకుంటారు. ఈరోజు మీకు కొంతమంది మెచ్చుకోలు కూడా అందుతాయి. ప్రియమైన వారు లేకుండా కాలం గడపడం కష్టం అనిపిస్తుంది. ఈరోజు ఇది మీ యొక్క విచారానికి కూడా కారణమవుతుంది. సౌకర్యం లేకపోవడం వల్ల రోజు మీ వైవాహిక జీవితంలో ఎంత ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే దీనికి పరిష్కారం. మీరు ఈ సాయంత్రం వేళ నీటిలో ముడిబొగ్గు ప్రవహిస్తున్న నీటిలో ముడిబొగ్గు ప్రవహింప చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. నిలుపుదల అనేది డబ్బు మీ ఇంట్లో నిలుపుదల అనేది సంభవం అవుతుంది. సంపాదన పెరిగిపోతుంది. మీరు ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవని పరిస్థితి ఉన్నట్లయితే కనుక ఆ ముడిబొగ్గుతో పాటు మరి ఒక చిన్న మట్టి కుండలో పెద్ద ఉప్పును నిండుగా వేసి ఆ ఉప్పులో కొద్దిగా చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి ఆ యొక్క మరి ఉప్పును కూడా ఆ యొక్క ముడిబొగ్గుతో సమానంగా ప్రవహింప చేయాలి. ఇలా చేసినట్లయితే కనుక ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుదల అవడం సంభవిస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అని దోషాలు కూడా నివారణ అవుతాయి. లక్కీ సంఖ్య 59 మరి లక్కీ కలర్ అయితే మరి రూబీ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.